హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేచైతే పొలం కాడికి అయితే చల్లని గాలి అయితే వీస్తూ ఉంది కదా. సో నార్మల్గా కొంచెం పని ఉంటే ఆ పని చేసుకొని వెళ్దామని చెప్పేసి అయితే మేము పొలం దగ్గరికి అయితే వచ్చినాము. రాగానే మాకైతే మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే పొద్దున ఎయిర్ కూడా చాలా ఫ్రెష్గా వస్తుంది కదా. మధ్యలో అయితే ఒక తాడి చెట్టు అయితే ఉంటుంది. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, బీహార్ వాళ్ళతో వరి నాట్లు అని చెప్పేసి. సో అప్పుడైతే వరి నాట్లు వేసారు కదా. సో ఇప్పుడైతే కొంచెం అది ఎదిగిందనమాట. సో దానికి పొలానికి నీళ్లు పెట్టడానికి అయితే మేమైతే వెళ్తున్నాము. ముందైతే మా బాబాయ్ అయితే వెళ్తున్నాడు, మా బాబాయ్ వెనకాల మేమైతే వెళ్తున్నాము. సో ఇక్కడైతే బాబాయ్ అయితే ఇప్పుడు గండి పడ్డదని చెప్పి అయితే ఆ హోల్ని అయితే క్లోజ్ చేస్తూ ఉన్నాడు. సో వాటర్ ఇందులో నుంచి అందులోకి వెళ్ళకుండా, అంటే ఈ మడలో నుంచి ఆ మడలోకి వెళ్ళకుండా ఉండడం కోసం దాన్ని అయితే క్లోజ్ చేస్తూ ఉన్నాడు. పొలం దగ్గర నుంచి వచ్చిన తర్వాతనైతే నర్సరీకి వెళ్ళాము కాసేపు. ఇంకా అక్కడి నుంచి అయితే టెంపుల్కి వెళ్తున్నాము. నర్సరీలో ఆల్రెడీ నర్సరీ పక్కన అయితే టెంపుల్ ఉంటుందని అయితే చెప్పాము కదా. సో ఆ టెంపుల్కి అయితే మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. సో వెళ్ళే ముందు ఏంటంటే జామ చెట్లు, మామిడి చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఆల్రెడీ తెంపుకుందాం అనుకున్నాం, కాకపోతే మాకైతే అదైతే అందలేదు. సో ఇది టెంపుల్ బయటనైతే ఇలా ఉంటుంది. సో ఈ టెంపుల్ దాటుకొనే మేము నర్సరీకి అయితే వెళ్ళాలి. సో ఇది ఇటు బ్యాక్ సైడ్ గేట్. సో గాయస్, ఫైనల్గా మేమైతే టెంపుల్ ముందైతే ఉన్నాము. సో నేనైతే చెప్తా ఉన్నాను ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అని చెప్పేసి. సో ఇది ఐతరాజుపల్లి అనే విలేజ్లో అయితే ఉంటుంది, కరీంనగర్ డిస్టిక్, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానము. సో బయటనైతే ఇలా ఉంటుంది. ఆ పక్క ఈ పక్కనైతే కెనాల్ కాలువనైతే ఉంది. రోడ్డు చూడండి ఇలా ఉంటుంది. సో మేము టెంపుల్ ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపలికి అయితే వచ్చినాము. సో ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని అయితే లోపలికి వెళ్ళాలి. బయటనైతే చాలా బాగుంది, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే కాసేపు అయితే అలా కూర్చున్నాము. సో లోపల టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా కూడా మాకైతే అనిపించింది. సో గాయస్, ఇదైతే టెంపుల్ బయట మంచిగా పెయింట్ అయితే మంచిగా వేసారు, మంచిగా కనబడుతుంది కూడా. సో జూమ్ చేసి చూసుకున్నట్టయితే మన టెంపుల్ని అయితే ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో దర్శనం అంతా అయిపోయిన తర్వాత అయితే టెంపుల్ బయటికి అయితే వచ్చినాము. సో టెంపుల్ బయటనైతే ఇట్లా ఉంది. చెట్ల కిందనైతే బెంచీలు అయితే వేశారు ఇక్కడికి సంబంధించిన దాతలు అయితే. సో మంచిగా కూర్చోవచ్చు ప్రశాంతంగా. పనులన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి అయితే మంచిగా కూర్చోవచ్చు, ఎందుకంటే పక్కనే పంట పొలాలు అయితే ఉన్నాయి. సో నేనైతే చెప్తున్నాను ఇక్కడ నుంచే కదా మనం లోపలికి వెళ్ళింది అని చెప్పేసి, నువ్వైతే ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పని అయితే అంటున్నాను. మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇది ఎంట్రెన్స్ కదా. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాము. ఆ పక్కనైతే మన అయ్యగారు వాళ్ళు అయితే ఉంటారు. అయ్యగారికి సంబంధించిన ఇల్లు అయితే ఇక్కడే ఉంటుంది. సో ఇది నేను ఇందాక ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది మెయిన్ గేట్ అనమాట. ఇది మర్రి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. అక్కడైతే మంచి చాలా ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో నేనైతే వెళ్ళి కూర్చోవాలైతే అనుకున్నాను. చూడండి నేను కూడా కూర్చున్నాను. నాకైతే మంచిగా అనిపిస్తుంది అలా కూర్చుంటే. చల్లగా గాలి వీస్తుంది కదా. సో మంచిగా అనిపించింది. బయట ఎండ కొడుతుంది, ఇక్కడైతే చల్లగా ఉన్నదని చెప్పి అయితే అలా కూర్చొని లేచాను. ఇంకా ఆ తర్వాతనైతే మా ఆయన అయితే చెప్తా ఉన్నాడు, నాకైతే మంచిగా అనిపించింది, చాలా బాగుంది అనేసి చెప్తా ఉన్నాడు. సో మళ్ళీ ఒకసారి నేను మా ఫ్రెండ్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానని చెప్పేసి అయితే చూపిస్తూ ఉన్నాడు. మేము ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి అయితే వెళ్ళినాము. సో ఆ గేట్ నుంచి అయితే బయటికి వచ్చినాము. మాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది అని చెప్పి. సో ఇది ఈరోజు బ్లాగ్. మా వీడియోస్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.